తనపై గౌరవంతో కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ కి వెళ్లారన్నారు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. న్యాయవాదులతో వస్తే అధికారులకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఎందుకు న్యాయవాదులను వద్దంటున్నారో ఏసీబీ కారణం చెప్పడం లేదన్నారు. చట్టం న్యాయవాదులు రావద్దని చెప్పడం లేదని, నిష్పక్షపాత విచారణే అయితే ఎందుకు న్యాయవాదులను వద్దంటున్నారని ప్రశ్నించారు. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని, హోదాల నజరాకు ఆశపడి వ్యవహరించొద్దని నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, అది కూడా ఒక అంతర్జాతీయ సంస్థతో జరిగినటువంటి ఒప్పందం, దాని ధర్మిలా జరిగిన పరిణామాలన్నీ అత్యంత స్పష్టంగా ప్రజల ముందు ఉంచినప్పటికీ కూడా అందులో ఏమీ లేకున్నా ఆ కేసులో అవినీతి జరిగిందంటూ ఒక తప్పుడు ఆరోపణతో ఫిర్యాదు చేసి బేస్లెస్ గా ఒక ఎఫ్ఐఆర్ ను రిజిస్టర్ చేయడం జరిగింది. అదంతా కూడా మనందరికీ తెలిసిందే, ప్రజలకు తెలిసిందే. దాని మీద హైకోర్టులో ఆ ఎఫ్ఐఆర్ ను రద్దుపరచాలని, దానికి ప్రాథమికంగానే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఏమీ లేదు అని చెప్పి హైకోర్టులో చేసినటువంటి విచారణలో సుదీర్ఘ వాదోపవాదాలు జరిగినాయి. కేటీఆర్ గారి వాదనతో పాటు ఏసీబీ కూడా సుదీర్ఘంగా వాదించింది. అట్టి కేసులో తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. ఈ తీర్పు వచ్చే లోపే పోలీస్ వ్యవస్థ, ప్రత్యేకంగా ఏసీబీ అధికారులు కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం, రాజభక్తిని, స్వామి భక్తిని చట్టానికి, రాజ్యాంగానికి అతీతంగా చూపించేటువంటి ఒక వ్యక్తిగత సైకోఫాన్సీ పెంచేటువంటి పరిస్థితులు మనం కనిపిస్తా ఉన్నాయి. విచారణ ఏ కేసైనా చట్టబద్ధమైనటువంటి సంస్థలు, ఏ ప్రభుత్వాలున్నా చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఎప్పుడైనా సరే, విచారణ సంస్థలు ఎప్పుడైనా సరే విచారణ ప్రక్రియ ఫేర్ అండ్ అంటే చాలా స్పష్టంగా, క్లియర్ గా, ఓపెన్ గా విచారణ అనేటువంటిది సక్రమంగా, నిష్పక్షపాతంగా జరపడమే కాకుండా జరుగుతున్నట్లు ప్రజలు భావించేటట్లు చూడడం కూడా ఆ సంస్థల యొక్క బాధ్యత. ప్రభుత్వ పరంగా